శాంతి స్వరూప్ కన్నుమూత 2 రోజుల క్రితం హార్ట్ స్ట్రోక్ చికిత్స పొందుతూ మృతి. తొలి తెలుగు న్యూస్ రీడర్ గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు సంతాపం తెలిపిన ప్రముఖులు. ఏం చెప్తారు సార్ శాంతి స్వరూప్? శాంతి స్వరూప్ మేమంతా కలిసి పనిచేసినాము. అంటే యాక్చువల్లీ దూరదర్శన్ వార్తలు వచ్చిన కొత్త లోపల శాంతి స్వరూప్ గారు చాలా పట్టి పదాలను అంటే గట్టిగా ఇక నోట్లోంచి ఆ పదాలు విడిపోతే ఏమన్నా భయానికి అట్లనే పళ్ళ మధ్యలోనే పట్టుకొని మాట్లాడేవాడు అనమాట. ఆ తర్వాత వార్తల ప్రసారం జరిగిన తర్వాత ప్రతిరోజు మళ్ళా మార్నింగ్ ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ కనబడితే సీఎం దగ్గరనో లేకపోతే ఇంకెక్కడైనా కనబడితే అన్న రాత్రి నా వార్తలు చూసారా అని అడుగుతుండేది. పాపం చిన్న పెద్ద తేడా లేకుండా నెమ్మదిగా ఎంత అద్భుతంగా ఎంత శ్రావ్యంగా ఉంది వింటుంటే, ఇంత చాలా చెవుల్లో తేనె పోసినట్టు ఉంటుంది. ఇప్పుడున్నటువంటి న్యూస్ రీడర్లకు అప్పుడున్నటువంటి న్యూస్ రీడర్లకు వాస్తవానికి అప్పుడు ఉన్నది ఒకటే దూరదర్శన్. కరెక్ట్. ఆ దూరదర్శన్లో శాంతి స్వరూప్ గారు 7 గంటలకు ఊర్లో 1 2 టీవీలు అంతే, మొత్తం 7 అయిందంటే ఆడ జమగూడడం. దగ్గర గాంధీ చౌక్ లో పెద్ద ఇది పెట్టేసి ఒక టీవీ పెట్టినారు. అది అప్పటి డైనోరా అనే ఒక డైనోరా టీవీ ఇట్లా షట్టర్లు మూసేది. అది పెడితే మొత్తం పుట్ల మంది జనాలు వచ్చి అక్కడ గాంధీ చౌక్ లో కూర్చొని ఆ వార్తలు వింటున్నాడు. వలన ఒక గణనీయమైన మార్పు వచ్చిందంటే ఈ టీవీ యాంకర్లు వీళ్ళు రాజకీయ పార్టీల యొక్క కార్యకర్తల్లాగా కార్యక్రమాలు జరుపుతున్నారు. అంటే ఎవరో ఒక గెస్ట్ ను పిలుస్తారు, చర్చా కార్యక్రమాన్ని పిలిచి వీళ్ళకు ఒక ఆల్రెడీ ఒక ఎజెండా ఉంటుంది, మీరు ఈ రకంగా మాట్లాడాలి, ఇందుకు భిన్నంగా మాట్లాడితే వీళ్ళే మన మీద అటాక్ చేసేసి అసలు ఈ యాంకర్ ముఖ్యంగా నార్దర్న్ మీడియా ఛానల్ కనుక మనం చూస్తే ఇది హిందీ కానీ ఇంగ్లీష్ ఛానల్ అసలు ఎట్లా తయారైనారంటే అసలు వీళ్ళకి బీజేపీ కార్యకర్త లాగా అసలు ఒక్కసారి అంటే 10 సంవత్సరాల కాలంలో దేశ ప్రధానమంత్రి ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. మళ్ళా నేను నా ఓన్ అనుభవంలో చెప్తున్నాను. నేను ఒక రిపోర్టర్గా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని ఎన్నోసార్లు ప్రశ్నలు వేసిన, కొన్నిసార్లు అయితే ఆయనకు ఇట్లా సూది పెట్టి పొడిచే లాంటి ప్రశ్న వేస్తే ఆయన నన్ను ఆ మీద కొంత అసహనం ప్రకటించిన మళ్ళా నా పట్ల చాలా అమితమైనటువంటి గౌరవం ప్రదర్శించాడు. ఒకసారి మల్లన్న గారు రాజీవ్ పెట్టుకున్నాం, అదే రాజీవ్ పెట్టుకున్నారు. అంటే విషయం ఏంటంటే ఒక చిన్న సంఘటన వలన మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఎస్బి చవాన్ గారు కావేరీ అంశంలో కూడా ప్రతిసారి కేంద్రంతో చర్చలు జరపాల్సిన సందర్భం ఉండేది. ఆయన ప్రతిసారి ఢిల్లీకి పోయేవాడు, రాజీవ్ గాంధీని కలవడానికి ప్రయత్నం చేసేవాడు. అయితే ఒక 2-3 సార్లు ఆయన కలవలేకపోయినాడు అనే దాని మీద ఆర్కే లక్ష్మణ్ గారు ఒక కార్టూన్ గీశారు. ఆ కార్టూన్ ఏంది అంటే ప్రధానమంత్రి ఆఫీస్ ముందర ఎస్బి చవాన్ గారు గడ్డంగిక్కుంటారు అనమాట. అయితే వాడు అడుగుతాడు అనమాట కామన్ మ్యాన్ ఏమని ఇది ఈ పని చేస్తున్నాడు, ఏమో మరి ప్రధానమంత్రి ఎప్పుడు పిలుస్తాడు అప్పుడు పైన పోయి కలవచ్చు, నేను వస్తున్నా కానీ కలవడం సాధ్యం అవ్వట్లేదు అని. అయితే ఈ వార్త వచ్చిన మరుసటి సందర్భంలోనే రాజీవ్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యేటప్పటికి నేనేం చేసిన రాజీవ్ గాంధీని ఈ కార్టూన్ ఆధారంగా ఒక ప్రశ్న వేసినాను. మిస్టర్ గాంధీ, యువర్ స్టైల్ ఈస్ డిఫరెంట్, యు ఆర్ హైలీ ఇన్యాక్సెసిబుల్. మనం ఇప్పుడైతే ఇట్లా కేసీఆర్ అయితే అందరినీ కలవడం అట్లాంటి యాటిట్యూడ్ ఆయనకు ఉందనుకోని నేను అన్నాను, యు ఆర్ హైలీ ఇన్యాక్సెసిబుల్, యూ కాల్ ద చీఫ్ మినిస్టర్స్ టు ఢిల్లీ capital, but you don't meet them. As a result, the chief ministers are not able to concentrate on their state administration. Anangane, it's a very uncharitable comment, Mr. Kumar. You are not supposed to say that. You are referring to that R.K. Lakshman's cartoon, no? Yes, I met him all the 3 times. You people, you press fellows, మీరు సాయంత్రం 7 కాగానే అంటే ఢిల్లీలో ముందు తాగుడైతే తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతుంది అనమాట. ఢిల్లీ పద్ధతి, ఢిల్లీ ప్రెస్ క్లబ్లలో అయితే ముందు తాగాలి. ఇప్పుడు ఎవడు పార్టీ ఎవడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా ముందు మన అందరికీ కార్యకర్తలకు బ్రహ్మాండమైనటువంటి పార్టీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లోకి వస్తారు. కొందరేమో తాగి పడిపోతున్నారు, కొందరు రాసుకుంటారు, రకరకాలు చదువు. ప్రతిసారి నన్ను కలిసినాడు. ఎస్బి చవాన్ ఆల్రెడీ ముంబై లోపల స్టేట్మెంట్ చేసినాడు. ఏమని? పత్రికల్లో తప్పుడు వార్తలు వచ్చినాయి, నేను కలవలేదని, నేను 3 సార్లు రాజీవ్ గాంధీని కలిసినాను అని. అట్లాంటి వినమ్రత కలిగినటువంటి వ్యవహారాలు రైట్గా అక్కడ కేంద్రంలో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రులు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రుల తీరు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళది వేరు. ఇక శాంతి స్వరూప్ విషయానికి వస్తే శాంతి స్వరూప్ వార్తలు చదివితే అర్థం కాని మనిషి లేకపోతుండే, చాలా అర్థం కాని మనిషి లేకపోతుండే, అంత శ్రావ్యంగా ఉంటుంది. తెలుగు పండిట్ చెప్పాలా, తెలుగులో ఇప్పుడు వార్తలు, ఇప్పుడు న్యూస్ రీడర్లు ఇప్పుడు అంతా షార్ట్, కరెక్ట్, టక్ 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 టక్. ఇప్పుడు వాస్తవానికి కూడా నేను కూడా చాలా స్పీడ్గా చదువుతూ ఉంటాను. ఎందుకు చదువుతుంటే అంటే మీ టైం కన్జంప్షన్ కావద్దని. మీ టైం ఎక్కువ బ్లాగ్ వేసుకున్నాం అనుకో, మీకు తొందరగా చాలా తక్కువ సమయంలో అర్థం చేయాలి.
అది తెలుగులో 2 సామెతలు ఉంటాయి, నయనానందకరము, శ్రవణానందకరము. ఈయన పండితుడు, ఈయన చెప్పాలి ఆ మాట. నయనాలకు ఆనందం కలిగించే, నయనాలకు కళ్ళకు ఆహ్లాదకరంగా ఉండేదాన్ని నయనానందకరం అంటారు. శ్రవణానందకరం అంటే చెవులకు ఇంపుగా ఉండేది. ఇగో శాంతి స్వరూప్ గారి భాష, వారు వార్తలు చదివే విధానం అనేది ఒక చెవులకు ఒక పండగలాగా ఉంటుంది కదా. అందుకే రేడియో వినేటువంటి వాళ్ళని శ్రోతలు అంటారు. ఎస్, దాన్ని కూడా శబ్దమిత్రులు అని కూడా అంటారు. ఇంకా రకరకాలుగా చాలా గొప్పని రాసిండు తర్వాత